హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు అలర్ట్. ఏప్రిల్ 30 వరకు కొత్త ఉత్తర్వులు. సో, సరెండర్ లీవ్ బిల్లులో కదలిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు త్వరలో పదవి విరమణ చేయబోతున్న వారికి సంబంధించి ప్రభుత్వం అత్యంత కీలకమైన మరియు అత్యవసరమైన హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సమాచారం ముందుగా పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియలో రాబోతున్న పెద్ద మార్పుల గురించి అయితే వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిశితంగా గమనించాలి. రాష్ట్రంలోని పెన్షన్‌లకు సంబంధించి ఏప్రిల్ 30, 2026 తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయిస్తూ కొత్త మార్గదర్శకాలైతే విడుదల అయ్యాయి. ఈ గడువు ముగిసిన తర్వాత పెన్షన్ పొందే విధానంలో పూర్తిగా మార్పులైతే చోటు చేసుకోనున్నాయి. సో, మొదటగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్లుల అంశాన్ని పరిశీలిస్తే గత కొంతకాలంగా ఇందులో ఎటువంటి కదలిక లేకపోవడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సరెండర్ లీవుల చివరి చెల్లింపులు 2022 సంవత్సరంలో జరిగాయి. ఆ సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు కూడా సరెండర్ లీవ్‌లకు సంబంధించి నగదు బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. దీనివల్ల వేల మంది ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ట్రెజరీ వెబ్‌సైట్‌లలో 2022, 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ బిల్లులకు కొత్తగా 2026 సీరియల్ నంబర్ కేటాయించడం మనం గమనించవచ్చు. ఈ కొత్త నంబర్‌లు రావటం చూసి చాలామంది ఉద్యోగులు తమ బిల్లులు మంజూరు అయ్యాయని, త్వరలోనే డబ్బులొస్తాయని ఆశపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడు పాత బిల్లులకు కొత్త సీరియల్ నంబర్‌లు కేటాయించడం అనేది ఒక పరిపాలనా పరమైనటువంటి ప్రక్రియ మాత్రమే. కేవలం నంబర్‌లు మారినంత మాత్రాన ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు కానీ, లేదా బిల్లుల చెల్లింపుల్లో కదలిక వచ్చినట్టు కానీ భావించకూడదు. నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఇవి కేవలం కాగితాలకే పరిమితం అవుతాయని గమనించాలి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి ప్రత్యేక సెలవుల విషయంలో రాష్ట్ర డీజీపీ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పోలీస్ శాఖలో పనిచేసే అన్ని ర్యాంకులకు అధికారులు మరియు సిబ్బంది తమ పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబంతో గడపడానికి ప్రత్యేక సెలవును మంజూరు చేశారు. విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడికి గురి అయ్యే పోలీసులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశము. మరి ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు విభాగాల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని, సిబ్బందికి సెలవులు నిరాకరించకూడదని డీజీపీ గారు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. మరి దీనివల్ల పోలీసుల పనితీరు మెరుగుపడటమే కాకుండా వారి వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషం నెలకొంటుంది. ఇక పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన నిధి పోర్టల్ మరియు ఆర్‌బీపీఎస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ విధానాన్ని కూడా దీని గురించి కూడా ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాము. పెన్షన్ కేసుల ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి మరియు పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం గతంలోనే ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ పొందే ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆర్‌బీపీఎస్ వ్యవస్థ ద్వారానే ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ పెన్షన్ ఫైల్ ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లోనే చూసుకునే వెసులుబాటు అయితే కలుగుతుంది. అయితే ఈ కొత్త ఆన్‌లైన్ విధానం అమల్లోకి వచ్చిన సమయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. పాత పద్ధతిలో అంటే కాగితం ద్వారా పేపర్ బేస్డ్ అప్లికేషన్స్ పంపిన అనేక దరఖాస్తులు ప్రస్తుతం డీడీఓ కార్యాలయాల అధిపతుల ద్వారా పెన్షన్ మంజూరు చేసే అధికారుల వద్ద పెండింగ్‌లో అయితే ఉన్నాయి. సో, ఆ యొక్క దరఖాస్తులను మళ్ళీ ఆన్‌లైన్‌లో అయితే అప్‌లోడ్ చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకు
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (పీఏజీ) కార్యాలయం వారు భౌతిక దరఖాస్తులను కూడా అనుమతిస్తూ వచ్చారు. కానీ, ఈ 2 రకాల విధానాల వల్ల గందరగోళం ఏర్పడుతోందనైతే అధికారులు గుర్తించారు. సో, మరి ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో మార్చి 10వ తేదీన ఒక అత్యున్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఇకపై ఫిజికల్ పెన్షన్ ప్రపోజల్స్ సో, ఫిజికల్ ప్రపోజల్స్ తీసుకోవడాన్ని పూర్తిగా అయితే నిలిపివేయాలని నిర్ణయించారు. దీనికోసం ఏప్రిల్ 30వ తేదీ ఆఖరు గడువుగా అయితే నిర్ణయించారు. అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే కార్యాలయాలు కాగిత రూపంలో ఉండే పెన్షన్ దరఖాస్తులను స్వీకరిస్తాయి. మే 1 తేదీ నుండి పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఆ రోజు నుండి పదవీ విరమణ చేసే ప్రతి ఉద్యోగి లేదా బకాయిలు ఉన్నవారు ఖచ్చితంగా నిధి పోర్టల్ ద్వారా మాత్రమే తమ పెన్షన్ ప్రతిపాదనను పంపించాల్సి ఉంటుంది. మే 1 తర్వాత వచ్చే ఎటువంటి భౌతిక దరఖాస్తులను అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారైతే అంగీకరించబోరు. సో, ఇది ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికి వర్తించదు గానీ, త్వరలో రిటైర్డ్ కాబోతున్న వారికి మరియు తమ పెన్షన్ పేపర్‌లను ఇంకా సమర్పించని వారికి ఇది అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. కాబట్టి పదవీ విరమణ అంచున ఉన్న ఉద్యోగులు ఈలోపే తమ దరఖాస్తులను సిద్ధం చేసుకోవాలి. లేదా మే నెల నుండి ఆన్‌లైన్ విధానానికి అనుగుణంగా మారడానికి సిద్ధంగా అయితే ఉండాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ డిజిటల్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో పెన్షన్ మంజూరు ప్రక్రియలో ఆలస్యం అనేది తగ్గుతుంది అనైతే భావిస్తూ ఉన్నారు.